అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరంతా ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. లాస్ట్ వీడియోలో అయితే చెప్పాను కదండి, ఒకదాన్ని అయితే వెళ్తున్నానని చెప్పేసి. ఇప్పుడైతే నెల్లూరులో అయితే దిగాను అనమాట. అక్క వాళ్ళ అబ్బాయి స్టేషన్కి వచ్చి నన్ను తీసుకొస్తాడు, రైల్వే స్టేషన్కి వచ్చి. ఇదిగో అక్క వాళ్ళని అయితే లేచిపోయారు. అక్కేవో డైలాగ్ చెప్తుందనమాట. నెక్స్ట్ ఏంటంటే ఇంకా లేచిపోయింది కదా అని చెప్పేసి టీ అయితే తాగేసి, అక్క వాళ్ళు ఏంటంటే హాట్ వాటర్ తాగుతారు, నాకైతే టీ పెట్టేసి ఇచ్చిందనమాట. తర్వాత వాళ్ళ చెట్లన్నీ అలా చిన్న వీడియో అయితే తీసానండి. అయితే ఇప్పుడైతే మళ్ళీ మేము బయలుదేరిపోవాలి. ఒక 2 అవర్స్ మాత్రమే అక్క వాళ్ళ ఇంట్లో ఉండడానికి అయింది నాకు. తర్వాత ఏమో ఇదిగో అక్కేమో చెప్తుంది, బావ వాళ్ళకి టిఫిన్లు అన్నీ రెడీ చేసేసి బయలుదేరదామనేసి వాకిట్లో ముగ్గులు అయితే పెడుతున్నారండి. నాకు చాలా నచ్చుతుందండి నిజంగాను. ఇక్కడ లేదు కానీ అక్క వాళ్ళ ఇళ్ళ దగ్గర చెన్నై వెళ్ళినా కూడా ప్రతి ఒక్కరి వాకిట్లోనూ ముగ్గులు చాలా బాగుంటాయి అన్నమాట. సరే అని చెప్పేసి అక్క వాళ్ళ పాప ఇల్లు కూడా అక్కడే కదా, మా పెద్ద పాప వాళ్ళ ఇల్లు. అక్కడికి తెల్లామన్నమాట. మా మనవడు శివమాల వేశారు, మనవడు అల్లుడు ఇద్దరు కలిసి శివమాల వేశారు అనమాట. అయితే ఇలా రెడీ అయిపోయారు వాళ్ళు. తెల్లవారులేసి దీపాలు పూజలన్నీ అయిపోయాయి. తనేమో అక్కడే టిఫిన్ చేశాను, అక్క వాళ్ళ పాప వాళ్ళ ఇంట్లోనే టిఫిన్ చేశాను అనమాట. టిఫిన్ చేసి తను వంటలు మాత్రం చాలా బాగా చేస్తుందండి నిజంగాను. ఒక టాలెంట్ అని కాదు, మా అమ్మాయికి పెద్ద కూతురు అంటే అక్క వాళ్ళ పాప అయినా మా కూతురే కదా అవుతుంది, పెద్ద కూతురు అనమాట. ఎన్ని టాలెంట్లు ఉన్నాయంటే, ఒక పక్క బ్యూటీషియన్, ఒక పక్క ఏమో డిజైనరు, ఇంట్లో వంట కూడా చాలా బాగా చేస్తుంది. ఇలా అయితే నేను టిఫిన్ అయితే చేశానమాట. టిఫిన్ చేసి పిల్లలకి అయితే స్కూల్ టైం అయిపోతుందని చెప్పేసి హడావిడిగా రెడీ చేసి స్కూల్కి అయితే పంపించేస్తుంది. తర్వాత ఏమేమో చిన్న పాప ఏమో స్కూల్కి వెళ్ళాను, అమ్మమ్మ వచ్చిందని చెప్పేసి అంటే ఇక్కడ ఉంటానని చెప్పేసి అబద్ధం చెప్పాను అనమాట, తను స్కూల్కి వెళ్ళని అంటుంది అనేసి. తర్వాత ఏమో మా అమ్మాయి ఏమో స్కూల్లో దిగబడడానికి అయితే స్కూటీ తీసింది, చిన్న వీడియో అయితే తీసానమాట, గుర్తుగా ఉంటుంది కదా అని చెప్పేసి. తను అదే చెప్తుంది, నా స్కూటీ యూట్యూబ్లో కూడా వచ్చేస్తుందా అనేసి నవ్వుతుంది. తర్వాత వీళ్ళు వెళ్ళిపోయాక మళ్ళీ అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయానండి. అక్కడ ఫ్రెష్ అప్ అవ్వడానికి ఒక 2 అవర్స్ మాత్రమే ఉన్నాను. ఉన్నంతసేపు ఇదిగో అక్క వాళ్ళ పాప వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను అనమాట. అక్క వాళ్ళ ఇంట్లో ఎక్కువ లేను. అక్కడ ఇంట్లో ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ రైల్వే స్టేషన్కి అయితే వచ్చాను అనమాట. చూసారా, మా అక్క మా అబ్బాయి అయితే ముందు బయలుదేరిపోతున్నారు. అయ్యప్ప మాలేసిన వాళ్ళు అయితే చాలామంది ఉన్నారు రైల్వే స్టేషన్లో అనమాట. ఇక్కడ ఏంటంటే మా ఫ్యామిలీ అంతా ఊరి నుంచి అయితే వచ్చారండి. ఇదిగోండి మా వదినలు, మా అక్క, బావగారు చాలామంది ఉన్నారు ఇక్కడ. టిఫిన్ చేస్తున్నారు, రైల్వే స్టేషన్కి తీసుకొచ్చి టిఫిన్ అయితే ఇక్కడ చేసేస్తున్నారనమాట. అదే తింటున్నప్పుడు కూడా వీడియోలు తీస్తావా అనేసి అంటున్నారు. సరే అని చెప్పి చిన్న వీడియోలు అయితే తీసాను అనమాట. తల దించుకొని మా వదిన ఇంకా చూడట్లేదు వీడియో తీస్తున్నానని చెప్పేసి. ఇక్కడ ఏంటంటే టిఫిన్లు అయితే తినిపించుకున్నారు. మేము ఇంట్లో టిఫిన్ చేసి వచ్చామని చెప్పాను. మా వదిన అయితే సిగ్గుపడిపోతున్నారు అనమాట. సరే అని చెప్పేసి నాకు పెట్టారు. చూసారా, చక్కగా సరదాగా ఉంటామండి అందరమేను. ఇక్కడేమో మా అక్క వాళ్ళు అందరూ అనమాట. అలాగను ఇక్కడ ఏంటంటే మా పెన్నమ్మ, తర్వాత మా నాన్నగారు, పిన్ని, మా పెదనాన్న అందరూ ఇక్కడ ఉన్నారు. అక్కడక్కడ కొంతమంది కూర్చొని టిఫిన్లే చేస్తున్నారనమాట, మా మేనత్త అందరూ. ఇక్కడ మా నాన్నగారికి ఫోన్ ఏదో వచ్చింది, వినిపించట్లేదని చెప్పేసి నాకు ఫోన్ ఇచ్చేసారనమాట, మాట్లాడాయని చెప్పేసి. ఇక్కడేమో అందరూ కూర్చొని మాట్లాడుకుంటున్నారు, అందరిని పలకరించానమాట. ఇక్కడ ఒక చిన్న జోక్ అనమాట. ఫోను మా నాన్నగారు రీసెంట్గా కొన్నారు, అది ఎంత జాగ్రత్తగా తీసుకొచ్చారంటే చూసారా, క్యాప్లో పెట్టి చుట్టేసి దాన్ని తీసుకొచ్చారనమాట. చూపించమంటే అయితే ఫోన్ అయితే ఇప్పుడు జాగ్రత్తగా కిందకైతే తీసారండి. తీసిస్తే ఇదిగో అక్క వాళ్ళ అబ్బాయి అయితే చూస్తున్నాడు అనమాట. ఇదిగో బంగారం అని చెప్పేసి డైలాగులు కొట్టేసి ఇచ్చాను. ఎంత వాడట్లేదు, చిన్న ఫోన్ ఉందని వాడేస్తున్నారు. ఇది ఓన్లీ యూట్యూబ్లకి దీనికి అని చెప్పేసి ఇది వాడుతున్నారు అనమాట, వీడియో కాల్స్కి అని చెప్పేసి. కానీ జాగ్రత్తగా వాడుతున్నారు. ఇప్పుడైతే మా ట్రైన్ అయితే వచ్చిందనమాట. అక్క వాళ్ళ అబ్బాయి రాలేదు కానీ అక్క మేమందరం వెళ్ళిపోతున్నాము. సీట్లు అయితే కొంతమందికి కొన్ని దిక్కల్లో అక్కడక్కడ దొరికాయి అనమాట, అందరూ ఒక దిక్కడైతే అవ్వలేదు. ఇంకా నేను, మా పెద్దక్క, మా నాన్న అందరం ఒక దగ్గర కూర్చున్నాము. ఇంకో కాసేపట్లో ఇంకొక అక్క కూడా ఎక్కుతుంది అనమాట ట్రైన్. ఒక నెక్స్ట్ ఇక్కడేమో ఇంకొక అక్క కూడా ఎక్కేసింది, మా అబ్బాయి అనమాట. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ హాయ్. బిస్కెట్ ఇచ్చేది నీకు, బిస్కెట్ తింటావా? వీళ్ళు వస్తారు, వీడేమో నా దగ్గరకు వస్తాడనమాట. ముందైతే అంత అలవాట్లేదు, ఇప్పుడు కొద్దిగా అలవాటు అయ్యాడు, కొద్దిగా కూర్చొని ఉంటున్నాడు. మా అక్క నేను ఫొటోస్ తీస్తానని ఫోజులు వేస్తుంది వీడియో అని చెప్పారనమాట. మా నాన్నగారు కూర్చున్నారు కదా, మా నాన్నగారినేమో పక్క సీట్లో పంపించేసి మేమైతే ఇక్కడ కూర్చున్నాము. అక్కేమో ముందుగా ఇది మా బావగారు అయితే ఫోన్ చేశారు, ట్రైన్ ఎక్కేవా లేదా జాగ్రత్త అని చెప్పేసి.
ఇక్కడ ఏంటంటే మొక్కజొన్న పొత్తులు అయితే తీసుకొచ్చింది అక్క, అవే ఇస్తుందనమాట. తర్వాత ఏమో పువ్వులు కూడా తీసుకొచ్చింది, వాళ్ళ చెట్టు పువ్వులు అంట. అయితే తీసుకొచ్చి నాకు ఇచ్చిందనమాట, పెట్టుకో అని చెప్పేసి. నాకు వద్దు అంటే లేదు లేదు పెట్టుకో నీకోసం తీసుకొచ్చాను అన్నది. అయితే తీసుకొని పెట్టుకున్నాను. మా పెద్దకైతే పెడుతుంది అనమాట. నేను మొక్కజొన్న పొత్తులు అయితే తింటున్నాను. ఇదేంటంటే ఆలవర దుంప అండి, ఇక్కడ ఏమంటారో నాకు తెలీదు. జోక్స్ వేసుకుంటూ ఎంత చూసారో, మేము చాలా సరదాగా ఉంటాం అక్క వాళ్ళం మేమందరూను. ఇదిగో చక్కగా జోక్స్ వేసుకుంటూ తింటున్నాం అనమాట. తర్వాత ఏమో వీడు మాట్లాడుతుంటే సిగ్గుపడుతున్నాడు, అంత సిగ్గుపడట్లేదు అనమాట. ఏదో మాట్లాడుతుంటే ఆటలాడుతున్నాడు అనమాట. ట్రైన్లో జర్నీ అస్సలు పగలంటే చిరాకు అనిపిస్తుంది, అలాంటిది తెలియకుండా అయిపోయిందండి. జర్నీ మాత్రం సూపర్ అయిపోయింది. వెళ్తున్నప్పుడు వాతావరణం కూడా కూల్గా ఉంది, ఎండ లేదనమాట. ఉదయం అదే 11 గంటలే ఆ టైం అయింది, కానీ ఎండ అయితే లేదనమాట. బాగుంది ఆ చుట్టూ పొలాలు అంతాను. తర్వాత ఏమో అక్క వాళ్ళ చెట్టు జాంకాయలు అండి తీసుకొచ్చింది, అన్నీ తెంపుకొని వస్తుందంట. చిన్నవైనా సరే చాలా స్వీట్ ఉన్నాయి అనమాట. అందరికీ పంచుతున్నాం అక్కడ. పంచడం అంటే మా ఫ్యామిలీకి అలాగా పంచుతున్నామండి. అందరికి ఒక్కొక్కటి అలాగా స్వీట్ కార్న్లు ఇవి అవి తీసుకొచ్చింది కదా, అలా తింటూ జర్నీ అంతా అయిపోయిందనమాట. ఇలా అలా కదా, ఎంజాయ్ కదా. స్వీట్ కార్న్ అయిపోయింది, దుంప అయిపోయింది, తర్వాత జాంకాయ అయిపోయింది, తర్వాత మసాలా పల్లి అనమాట. ఇవి కూడా తినేస్తున్నాము. ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చున్నారు అలాగాను. మా నాన్నగారు అయితే తింటున్నారనమాట. అదే చిన్న వీడియో తీసానమాట, చిన్న వీడియోను. ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాం ఏంటంటే నెక్స్ట్ వీడియోతో చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.